నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. అయినా కార్యాలయ భవనం ఏర్పాటు కాక రైతులు అవస్థలు పడుతున్నారు. స్వయంగా ప్రధాని మోదీ బోర్డు ఏర్పాటు ప్రకటన చేసి నిధులిచ్చినా ఇంకా కార్యాలయం మాత్రం ఏర్పాటు కాలేదు. రాజకీయ కారణాలతో బోర్డు కార్యాలయ భవన నిర్మాణానికి గ్రహణం పట్టింది. నాణ్యమైన పసుపుకు పెట్టింది పేరైన నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి దాదాపు 2 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ పసుపు బోర్డు ఆఫీస్ ను ఓపెన్ చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం 45,000 ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఇక్కడి పసుపుకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. పసుపు ధరలు, ఇతర సౌకర్యాల కోసం పసుపు రైతులు 4 దశాబ్దాలుగా ఉద్యమం చేశారు. ఎంపీ అరవింద్ కృషితో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 2023లో ప్రధాని మోదీ మహబూబ్ నగర్ సభలో ప్రకటించారు. దీంతో పసుపు రైతులు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. 2025 జనవరి 14న నిజామాబాద్ లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే బోర్డు చైర్మన్ గా అంకాపూర్ కి చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు. ఇక జూన్ 29, 2025లో పసుపు బోర్డును నిజామాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన తర్వాత మొదట్లో కార్యకలాపాలన్నీ స్థానిక సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలోనే జరిగేవి. తర్వాత 29 జూన్ 2025లో నిజామాబాద్ నగరంలో ఓ ప్రభుత్వ భవనంలో అద్దెకి సొంత కార్యాలయాన్ని ప్రారంభించుకుంది కేంద్ర జాతీయ పసుపు బోర్డు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేసిన ప్రకటనలో భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించింది కేంద్రం. ఈ మార్చి 31 వరకు పసుపు బోర్డు కార్యాలయ పనులు ప్రారంభం కాకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్తాయి. జాతీయ పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ నుంచి జాతీయ పసుపు బోర్డుకు ఈ జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మార్చి 30 తేదీ లోపల మనం తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో ఆ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్ని మనము బోర్డుకు అప్పగించకుంటే మేము రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా బోర్డు ద్వారా ఇన్ రైటింగ్లో లేఖలు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా ప్రత్యక్షంగా కలిసి మాకు తొందరగా మీరు ల్యాండ్ అప్పగించండి, ఇక్కడ మన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని సొంత భవనాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి మేము చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్గా ఉన్నప్పుడు వారు చేస్తున్నాము, మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించినామని చెప్పారు. ఆ తర్వాత వినయ్ కృష్ణారెడ్డి గారు తెలియకపోతే వారు కూడా పంపించినామని అన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నూతన కలెక్టర్ కూడా పంపుతామంటున్నారు, కానీ ఇప్పటికి కూడా పంపడం లేదు. మరి ఇది ఎందుకు పంపడం లేదు, ఎందుకు ఆగుతుందో ఒకసారి ఆలోచించాలా. నిజామాబాద్ నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్థలం ఉండడంతో పసుపు బోర్డు కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇవ్వాలని పసుపు బోర్డు అధికారులు ఎంపీ అరవింద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు, లేఖలు రాశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బోర్డు అధికారులు సొంత భవనం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా స్థల సేకరణ ఆగిపోయింది. నగరం నడిబొడ్డున స్థల కేటాయింపును పలువురు అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నట్లు విమర్శలున్నాయి. దానికి ల్యాండ్ ఇవ్వకుంటే, మనం పని ప్రారంభించకుంటే అవి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు మళ్ళీ వాపసు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ వెంటనే స్పందించి మన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి ల్యాండ్ ఎక్కడైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ని 2 ఎకరాల ల్యాండ్ని మన కేంద్ర కార్యాలయం కోసం వెంటనే అలాట్ చేసి ప్రపోజల్స్ పంపించి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకున్నాను. లేనట్లయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఒకవేళ ఈడ కేంద్ర కార్యాలయానికి ల్యాండ్ ఇవ్వకపోతే కేంద్ర కార్యాలయం మరో తరలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు, ఈ జిల్లా అధికార యంత్రాంగం దీనిపై వెంటనే చొరవ తీసుకొని ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒకవేళ అది లేట్ అయితే మాత్రం 5 కోట్ల రూపాయలు
వాపసు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దేశంలో ఉండే ఏకైక పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ లో ఏర్పాటైతే రైతులకు లాభం చేకూరుతుంది. పసుపు ధరలు, ఎగుమతులు, కొత్త వంగడాలు, పరిశోధనలు ఇలా అన్ని మన రైతులకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మార్చి 31 వరకు స్థల సేకరణ జరగకపోతే బోర్డు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. ఇదే జరిగితే పసుపు రైతులు దశాబ్దాల కల ఆవిరైపోతుంది.